అస్సలు నాకు సాంగ్స్ అంటే ఇష్టము, డాన్స్ అంటే ఇష్టము, కుకింగ్ అంటే ఇష్టము, భక్తి ఛానల్ అంటే ఇష్టము, నాకు టూర్స్ వెళ్ళడం అంటే ఇష్టము, లేదంటే టెక్ రిలేటెడ్ రివ్యూస్ చేయడం అంటే ఇష్టము. కానీ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు దాని నీచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా గ్రోత్ అవ్వాలి, ఎలా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అని తెలియకుండా స్ట్రగుల్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో వెల్కమ్ టు ఎంఈ డిజిటెక్ మహిళ. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎంఈ డిజిటెక్ మహిళ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నాతోటి విమెన్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి మీకు ఎలాంటి స్కిల్స్ ఉన్నా, నాన్ స్కిల్ అయినా స్కిల్ అయినా సరే, మీరు మీ ఎక్స్ప్రెషన్స్ని త్రూ వీడియో ద్వారా పంపించాలి, షేర్ చేయాలి, మనీ సంపాదించాలి అని అనుకుంటే కనుక తప్పకుండా మీరు కరెక్ట్ ప్లేస్కి అయితే వచ్చారనమాట. సో నా డ్రీమ్ ఏంటంటే, మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే, విమెన్ ఎవరైనా సరే తప్పకుండా సోషల్ మీడియాకి వచ్చి, అంటే యూట్యూబ్ ఛానల్ లాంటి క్రియేట్ చేసుకొని దాని ద్వారా కొన్ని టైప్స్ ఆఫ్ వేస్తో మనము మనీ అనేది సంపాదించడానికైతే అవకాశం ఉంది. సో అది ఎలా చేయాలి అనేది అయితే నేను వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి. అలా లైక్ చేస్తే కనుక ఇంకా ఎవరికైనా యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట, కావాల్సిన వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి. సో అదే మీరు నాకు ఇచ్చేటువంటి సపోర్ట్ అనమాట. సో ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళే ముందు అసలు యూట్యూబ్ అంటే ఏంటి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేది ఉండాలి, అలాగే యూట్యూబ్లో ఎవరెవరు సక్సెస్ అయ్యారు, తర్వాత హౌ టు క్రియేట్ ఎ యూట్యూబ్ ఛానల్, ఛానల్ నేమ్, ఛానల్ లోగో, ఛానల్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఆడియన్స్ని మనం ఎలా టార్గెట్ చేయాలి, కంటెంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, వైరల్ వీడియోస్ ఎలా చేయాలి, తర్వాత మొబైల్లో ఇప్పుడు చాలామందికి మొబైల్ ఉంటుంది కానీ ల్యాప్టాప్స్ ఉండవు కదా, మొబైల్లోనే వీడియో షూటింగ్ ఎలా చేయాలి, ఎలా లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ ఇదంతా సెట్టింగ్స్, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, తర్వాత ఎస్ఈఓ అంటే టైటిల్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, ఆ తర్వాత ఛానల్ గ్రోత్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, తర్వాత సబ్స్క్రైబర్స్ని, తర్వాత వాచ్ అవర్స్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి, అసలు మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి, ఎర్నింగ్ ఎలా అవుతుంది, మనకు స్పాన్సర్షిప్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయి అనేది నేను స్టెప్ బై స్టెప్ అయితే తప్పకుండా మీకోసం ఒక సిరీస్ లాగా చేస్తూ ఉంటానన్నమాట. సో ఇది మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3, మాడ్యూల్ 4 అలా నేను దీన్ని బైఫర్గేషన్ చేసి, సెగ్రిగేషన్ చేసి మీకు అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, మీకు చాలా బాగా యూజ్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తూ ఉంటుంది. అలాగే యాడ్సెన్స్ అకౌంట్ ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, తర్వాత యూట్యూబ్ అల్గారిథం ఎలా పనిచేస్తుంది, దాని టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, కామన్ మిస్టేక్స్ కొత్త వాళ్ళు ఎలా చేస్తున్నారు, అది చేయకుండా ఉండడానికి కావాల్సినటువంటి టిప్స్ ఏంటి అనే విషయాలైతే నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రూ రికార్డింగ్ అనమాట, వీడియో రికార్డ్ చేస్తూనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇక్కడ మీరు ముందుగా యూట్యూబ్కి వెళ్ళండి. యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ముందుగా మనము జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఇండివిజువల్ అని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ వివరాలు, అంటే మీరు ఎవరైతే మీ నేమ్, అదంతా సర్ నేమ్, ఈ డీటెయిల్స్ అయితే మనము ఫస్ట్ ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. అంటే ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా నీడ్ఫుల్ అనమాట. ఓకే, ఫస్ట్ నేమ్, తర్వాత సర్ నేమ్ ఇచ్చి నెక్స్ట్ అనగానే తర్వాత మేజరా మైనరా అనే దానికోసము డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది అనమాట. సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు జెండర్ తీసుకోండి. నెక్స్ట్ అదంతా ఇచ్చిన తర్వాత జెండర్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అనండి. అంత తర్వాత ఆల్రెడీ మనకు ఒక గూగుల్ అనేది ఒక సజెస్ట్ చేస్తాను అనమాట మెయిల్ ఐడి. అది మీ ఏదో ఒకటి నచ్చితేనేమో తీసుకోండి, లేదంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. మీరే ఒక ఛానల్ ఒక మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నేనైతే సజెషన్లో తీసుకున్నాను. ఆ తర్వాత మనకి
ఇంకా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఏదైనా మర్చిపోయినా కూడా ఈ పాస్వర్డ్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి కొంచెం ఫ్యూ మినిట్స్ తీసుకొని మనకి అకౌంట్ అనేది జీమెయిల్ అకౌంట్ గూగుల్ అకౌంట్ అనేది మనకి ఇలా క్రియేట్ అయిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మనం చదువుకొని ఎస్ ఐ యామ్ ఇన్ అని చెప్పేసి ఆ చెక్ బాక్స్ నేను చూపించిన కదా అది తీసుకోండి. ఎస్ ఇక్కడ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ అనండి. దాని తర్వాత ఇక్కడ కొన్ని ప్రైవసీ అండ్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. అంటే నేను దీనికి లోబడే నేను వీడియోస్ చేస్తాను, ఐ అగ్రి అనండి. దానికి సంబంధించి మనం ఐ అగ్రి అనగానంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికి ఒప్పుకొని మనం అగ్రి అవుతున్నాం అనమాట దీనికి. సో ఇదంతా కొంచెం లోడింగ్ అయిపోయి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా మనకి ఒక సెకండ్ అలా తీసుకొని మనకి క్రియేషన్ అనేది అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు మనము స్విచ్ అవుదాము. ఆ అకౌంట్ క్రియేట్ చేసిన అకౌంట్కి స్విచ్ అవుదాము. స్విచ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ మనకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి యువర్ ఛానల్ మీద క్లిక్ చేయండి. కనిపిస్తుంది కదా యువర్ ఛానల్, దాని మీద క్లిక్ చేసి యువర్ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అనేది అయిపోతుంది అన్నమాట. యువర్ ఛానల్ ఉంది కదా, సో ఇది తీసుకున్నాను, స్విచ్ అవుతున్నాను అనమాట. ప్రజ్ఞాన్ మరాఠీకి స్విచ్ అయిపోయి మనకి అలా జీమెయిల్ అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ అయింది. దీనికి యువర్ ఛానల్ అనేది తీసుకోండి. ఇక్కడ మనము ప్రొఫైల్ పిక్ అనేది మనము కావాల్సింది లోగో అదంతా తీసుకోవచ్చు. తర్వాత నేము, మీరు ఏ ఛానల్ నేమ్ ఏది పెట్టాలనుకుంటున్నారో ఆ ఛానల్ నేమ్ అక్కడ ఇవ్వండి. ఆ తర్వాత హ్యాండిల్ కూడా ఇవ్వండి. హ్యాండిల్ అంటే సేమ్ లైక్ దట్ @ ఇచ్చేసి మీరు కావాల్సినటువంటి నేము మీరు అక్కడ ఇచ్చేసుకోండి. ఇచ్చుకొని ఆ తర్వాత కిందకి వచ్చి క్రియేట్ ఛానల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. దానికంటే బిఫోర్ మీరు ఏదైనా ప్రొఫైల్ మంచి రెడీ చేసుకొని లోగో రెడీ చేసుకొని ఉంటే కనుక దాన్నే పెట్టుకోవచ్చు. లేదంటే ప్రస్తుతానికైతే నేను ఏమి ఇవ్వట్లేదు, మీకు జస్ట్ అర్థం కావడం కోసమే చేస్తున్నాను. చూడండి నేను ఇక్కడ మీ సేవాని ఎడిట్ చేశాను. మొత్తము ఎడిట్ చేసి ఛానల్ నేమ్ అదంతా మీ సేవ అని ఎడిట్ చేసి నేను ఇక్కడ ఇవ్వగానే మనకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ ఛానల్ అనమాట. మన జీమెయిల్ అకౌంట్తో లింక్ అయి ఉన్నటువంటి ఛానల్ ఇది. సో నెక్స్ట్ మనము దాని డీటెయిల్స్ మనకి యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా యూట్యూబ్ స్టూడియో కూడా కంపల్సరీ ఉండవలసిందే. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీరు కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటే మన వీడియోస్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ లేదు అంటే పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్ రాసుకోవచ్చు. అసలు ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ ఎలా రాయాలి, లోగో బ్యానరు ఇవన్నీ ఎలా మీకు సెట్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఈ అనలిటిక్స్ అంటే మన రిపోర్ట్స్ అన్నీ కూడా ఎందులో చూసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా అయితే వీడియో చేస్తాను. కాకపోతే ఏంటంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అవసరమా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దానికి అనుగుణంగా అయితే నేను వీడియోస్ మేక్ చేస్తాను. సో ఇది అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనము ఇప్పుడు మీ సేవ అనేది అయితే ఓపెన్ అయింది కదా, మనకు URL లింక్ కూడా క్రియేట్ అయిపోయింది. ప్లేలిస్ట్లు, తర్వాత వీడియోస్, షార్ట్స్ ఇలా మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ వీడియో ఫర్ క్రియేట్ ఆఫ్ న్యూ ఛానల్. ఇక్కడ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా. క్రియేట్ అని అనగానే మనకి ఇలా అడుగుతా చూడండి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని ఆప్షన్స్ ఇక్కడ చూడండి, అప్లోడ్ వీడియో, షార్ట్స్, గో లైవ్, క్రియేట్ పోస్ట్, మీరు ఏది కావాలంటే అది మనం ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అసలు ఎన్ని రకాలుగా మనం వీడియోస్ అప్లోడ్ చేయాలి, షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి, డిస్క్రిప్షన్ ట్యాగ్స్ ఎలా రాయాలి, టైటిల్ ఎలా రాయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next video.